ఇప్పుడు ఇండియాకి డయాస్పొరా ఇస్ దేర్ విత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. అండ్ తెలియకుండానే ఇందాక కూడా మీరు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం తెలియక ఇరాన్ సపోర్టెడ్ హమాస్ గ్రూప్స్ని మనం కూడా టెర్రరిస్ట్ కాదు అనుకుంటూ బట్ వీఆర్ స్టిల్ సపోర్టింగ్ దేర్. ఇండియా ఇద్దరికీ తెలిసిన నేషన్ అవ్వడం వల్ల సపోజ్ ఇఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ అ స్టాండ్, ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇండియా? ఎవరికి సపోర్ట్ చేస్తే నష్టం? న్యూట్రల్గా ఉన్నా కూడా ఒక రకంగా కత్తి మీద సావలానే ఉంది ఇండియా పరిస్థితి. అసలు వాట్ ఈస్ ది ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఫర్ ఇండియా? ఎవరికి సపోర్ట్ చేయాలి? చేస్తే ఎవరికి మంచిది? చేయకపోతే ఏం జరగబోతోంది? ఇద్దరికి బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందండి. మనకి ఎప్పుడైనా పాజిటివ్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్తోనే ఉంది. దానికోసం మొన్న SCO ఒక బాడీ ఉంది, మన బ్రెజిల్, చైనా వీళ్ళందరూ ఉన్న సోవియట్ యూనియన్ ఉన్న ఒక బ్లాక్ ఉంది ఒకటి. అక్కడ మొన్న ఒక రెజల్యూషన్ పాస్ చేశారు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. భారతదేశం దాని నుంచి బయటకు వచ్చేసింది రెజల్యూషన్. వీ డింట్ యాక్సెప్ట్ ఇట్. సో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా భారతదేశం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇరాన్తో కూడా మనం ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇరాన్కి ఏం కావాలంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ వైపు నుంచి ఎవరు రావట్లేదు.